ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పెద్ద ప్రవక్త ఎలీషాని గురించి మరి కొన్ని విషయాలు మనం విందాం. ప్రవక్త ఎలీషా గారు పాత నిబంధనలో భక్తులలో మంచి గొప్ప భక్తుడు, ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త. మరి గత కాలంలో మరి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. మిగిలిన విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ రాజుల పుస్తకము 6వ అధ్యాయము 8 నుంచి నేను చదువుతున్నానని జాగ్రత్తగా వినండి. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను. కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందుకు సిరియా రాజు కల్లుల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమును వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పు రాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయనెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి సిరియా రాజుకు మరి ఏం జరుగుతుందంటే, సిరియా రాజు యొక్క పథకాలు బయట పెడుతూ ఉన్నాడు. సిరియా రాజు యొక్క ప్లాన్ అంతా కూడా మరి ఇజ్రాయేల్ రాజుకి ఈ ప్రవక్త ముందుగానే చెబుతూ ఉన్నాడు. వాళ్ళు తెలియకముందే, ఎవరు తెలియకముందే ఆయన ఊహించుకున్నది కూడా, ఆయన ఆలోచించేది కూడా, ఆయన చేయబోయే పథకాలు కూడా, ఆయన చేయబోయేటువంటి పనులు కూడా, పన్నాగాలు కూడా దేవుని యొక్క సముఖంలో ప్రార్థించి అవన్నీ కూడా పక్క దేశం గురించి కూడా విషయాలన్నీ తెలుసుకుని గోడాశాని వలె ముందుగానే చెప్పేస్తా ఉన్నాడు. కారణం వెళ్ళి చూస్తాం కాదు, కానీ దేవుడే బయలుపరుస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆ సిరియా రాజుకి డౌట్ వచ్చి తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. మనలో ఎవరో ఆయనకి ఆ దేశానికి జారేస్తూ ఉన్నారు విషయాలు, అది నాకు చెప్పండి కొంచెం అని చెప్పేసినప్పుడు, రాజా మనలో ఎవరు కూడా అలాగా మన విషయాలను చేరవేసేవారు, మన మర్మాలను సీక్రెట్లు చెప్పేవారు ఎవరు లేరు. కానీ మరి ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరా ప్రవక్త అంటే ఎలీషా అనే ప్రవక్త. ఆయన మీ పథకాలు మొత్తం కూడా దేవుని ద్వారా, దైవశక్తి ద్వారా పొందుకుని ఆ దేశపు రాజుకు తెలియజేస్తూ ఉన్నారు. వారు జాగ్రత్త పడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోతారు. దేవునికి స్తోత్రం. ఈ ఎలీషా గారి యొక్క మరి కృపావరాల్లో కొన్ని కార్యాలు, కొన్ని ప్రకటనలు, కొన్ని అద్భుతాలు, ఇదొక అద్భుతం. ప్రక్క దేశపు రాజు పెట్టబోయే పథకాలను ముందుగానే తెలుసుకుని వారి దేశపు రాజుకి తెలియపరచడం గొప్ప సంగతి అండి. కాబట్టి దేవుడు మర్మాలను తెలియజేసే దేవుడు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా చూపించే దైవశక్తి పొందుకునే ప్రవక్త ఎలీషా గారు. నీవు కూడా నీ కుటుంబం గూర్చి మరి ప్రవచనాత్మకంగా ముందు ఎరిగిన బిడ్డలాగా మనం దేవుని యొక్క సన్నిధిలో కృపావరాలు పొందుకునే వారముగా ఉండాలి. జరగబోయే విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, జరిగిపోయినవి ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాల విషయాలు మొత్తం కూడా ఈ పరిశుద్ధ బైబిల్ను దేవుడు పొందుపరిచారు. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మనం గ్రహింపగలిగి ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సిరియా రాజు యొక్క పథకాలను కూడా బయట పెడుతూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడు, ప్రవక్త. ఈరోజు చెప్పుకునే విషయం ఇదొక విషయం అనమాట. మరో విషయం మనం చూసినట్లయితే చూద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయము 13 చూసినట్లయితే
ఆరాధ్య 13 చదువుతున్నాను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్టు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము చెప్పెను. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రౌతులను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతడి పనివాడు పెందల కడలేసి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రౌతులను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా యేలినవాడా, మనము ఏమి చేయను మన దైవజనులతో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినుట చూసెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇతన్ని పట్టుకుంటానికి ఇలాగ ఇతను తెప్పించడానికి సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆ సైన్యాన్ని ముందు పనివాడిని చూశాడు. ఈయనున్న ప్రాంతము చుట్టూ కూడా భయంకరమైన సైన్యముతో నిండిపోయింది. అయ్యో, మనల్ని చంపటానికి వచ్చారు, వారు బలవంతులు, శక్తివంతులు, నా ఏలినవాడా, దైవజనుడా, మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ దైవజనుడు అంటాడు, అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వారి శక్తి గలవారు, బలవంతులే కావచ్చు, మన పక్షము ఉన్నవారు వారికంటే శక్తి గలవారు, దేవునికి స్తోత్ర, వారికంటే బలవంతులు అని చెప్పేసి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రభువా, తండ్రి యెహోవా, ఇదిగో నా పనివాడి యొక్క కళ్ళు తెరువు అనగానే దేవుడు ఇతని కళ్ళు తెరిచాడు. పనివాని కళ్ళు ఆ పర్వతము చుట్టూ కూడా వారికంటే బలమైన సైన్యం అక్కడ దిగి ఉందన్నమాట. గుర్రములు రథాలతో ఉన్నారు వాళ్ళు. ఎవరంటే వీళ్ళు? పరలోకపు సైన్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఆ సిరియా వారందరికి కూడా గుడ్డోళ్ళు అయిపోయారండి. కళ్ళు కనపడకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్ర. దేవదేవుడు ప్రార్థన చేసినప్పుడు పనివాడి కళ్ళు తెరిచినప్పుడు పరలోకపు సైన్యం అక్కడ కనపడింది. గుర్రాలు రథాలు ఉన్నాయి, గొప్ప సైన్యం అది. వారికంటే బలవంతులు దేవుని యొక్క సేవకుని పక్షాన ఉన్నవారు, లేక ఇజ్రాయేల్ యొక్క రాజు పక్షాన ఉన్నవారు దేవుడు ప్రార్థన చేస్తే పరలోకపు సైన్యము దేవుడు దిప్పుతూ ఉన్నాడు అన్నమాట. ఎంత ఆశ్చర్యం చూసారా? అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముందు ఎంత పెద్ద శత్రువు ఉన్నా, ఎంత పెద్ద సైతాను పెద్దగా కనబడినా కానీ దేవుడు మన కళ్ళు తెరిచినప్పుడు దానికంటే వారికంటే గొప్ప సైన్యం మన వెనకమాలు ఉంటారని గుర్తుపెట్టుకోవాలా, మన ప్రక్కనే ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెబుతూ ఉంది 34వ కీర్తన 7లో, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని రక్షించను. ఇజ్రాయేలును కాపాడు దేవుడు, గురికడు నిద్రబోడు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉందండి. కాబట్టి అసిరియా దేశపు సైన్యానికి దేవుడు అంధత్వం కలిగజేశారు. వాళ్ళు గుడ్డోలు అయిపోయారు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది రెండో విషయంగా మనము తెలుసుకోవాలి. మూడో విషయం చూసినట్లయితే 2వ రాజుల పుస్తకము 7 నుంచి మనం చదివినట్టు 7వ అధ్యాయము 1 నుంచి 18 వస్తున్నారండి. 18 వస్తున్నా అంతా చదవలేం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కరువులో పట్టణానికి సమృద్ధి ప్రకటన చేశాడు ఎలీషా గారు. దేవునికి స్తోత్ర. ఆ దేశంలో భయంకర కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఇదిగో రేపటి ఈ టయానికల్లా దేవుడు అద్భుతంగా మీ అందరికి ఆహారం దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పేసి ప్రకటన చేస్తే ఆ ప్రకారంగా దేవుడు సిద్ధం చేపిస్తాడు. వారి యొక్క ఆకలి తీర్చబడుతుంది, వారి కరువు నుంచి బయటపడతారన్నమాట. ఆకలి తీర్చే దేవుడే ఉన్నాడు, ఆహారం ఇచ్చే దేవుడే ఉన్నాడు, శత్రువుల నుంచి విజయం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యము ఏమీ లేదని మనం గమనించాలండి. దేవుని పక్షమున మనం నిలబడినప్పుడు, మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు
నీ ప్రతి సమస్య కూడా దేవుడే మన పక్షాన యుద్ధము చేయనై ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం మనం పరిచయం చేసినట్టు 2వ రాజుల పుస్తకము 8వ అధ్యాయము 3 నుంచి 6 చూసినట్లయితే, అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనం చేయుటకై రాజు వద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడు గెహాజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికింపబడిన బిడ్డ తల్లి తన ఇంటికి కూర్చు భూమిని కూర్చు రాజుతో మనవ చేయవచ్చును. అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే మరొక విషయము, షునేమి రాలి యొక్క భూమిని తిరిగి ఇప్పిస్తూ ఉన్నాడు దైవజనుడు. ఈ షునేమిరాలు ఎవరు అంటే, దైవజనుడు అంటే ఎలీషా ఆ షునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు మరి ఈ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ వెళ్ళినప్పుడల్లా ఆహారం పెడుతూ ఉండేది. మా ఇంటి దగ్గరికి రండి అని చెప్పేసి ఆహ్వానించేది. తన భర్తకంతా కూడా తన భక్తుడు దైవజనుడి గురించి వివరిస్తూ చెప్తూ వచ్చింది. ఆ విధంగా తన ఎంట చేర్చుకుని ఆయనకు ఒక రూము కట్టించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకున్న స్త్రీ ఈ యొక్క షునేమిరాలు లేక ఘనురాలు. ఈమెకి మరి ఆ యొక్క భూమిని తిరిగి ఇప్పిస్తూ ఉన్నాడు రాజు దగ్గర నుంచి భక్తుడు. నీ జీవితంలో పోగొట్టుకున్న దాన్ని, లేక శత్రువు ఆక్రమించిన దాన్ని జయ జీవితం మరలా నీకు ఇచ్చి విజయం ఇచ్చి పోగొట్టుకున్న దాన్ని మరలా నీకు దక్కినట్టుగా దేవుడు చేస్తాడండి. ఎక్కడ ఆశీర్వాదం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి నీకు దక్కించేటట్టుగా దేవుడు దైవజనుల ద్వారా చేసే దేవుడే ఉన్నాడు. ఇది మరొక విషయం అన్నమాట. ఇంకా మనం దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2వ రాజులు 8వ అధ్యాయము 15 చదువుతున్నానండి. 15వ వచనము. అయితే మరునాడు హాజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరసగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ హజాయేలు ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ చెప్తున్నాడు. అంటే హజాయేలు దేవుడు ఆయన రాజుగా చేయబోతున్నాడని ముందుగానే ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమే అద్భుతం జరిగిందండి. అంతకుముందు రాజు మరి చనిపోవడం, తర్వాత మరి ఇక్కడ హజాయేలుని దేవుడు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆయన యొక్క ఔన్నత్యాన్ని భక్తుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరో విషయం మనం పరిశీలన చేసినట్లయితే మరి 2వ రాజు 9వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం చూసినట్లయితే మరి యెహోషాపాతుకి కూడా అభిషేకం చేస్తాడు భక్తుడు. యెహోషాపాతుకి అభిషేకం చేస్తాడు. ఆయన మరొక రాజుగా దేవుడు ఆయన్ని నిలబెట్టి నడిపిస్తూ ఉంటాడు. ఇక మరొక విషయం చూసినట్లయితే 13వ అధ్యాయం 14 నుంచి 19 వరకు చూసినట్లయితే మరి మరణ చెయ్యి మీద ప్రవసన శక్తి కలిగి ఉండటం. ఎలీషా గారు వృద్ధుడైపోయాడు, పెద్ద చేసేసాడు. మరి చనిపోయే ముందు కూడా ప్రవసనాన్ని మాత్రం ఆపలేదండి. ప్రవసనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏం జరగబోయే చెబుతూ ఉన్నాడు, ఎక్కడ ఏమయ్యేది జరగబోయే చెబుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి కృప కలిగి దైవజనుడు మనకి కనబడుతూ ఉంటాడు. మరి ఇంకో విషయం చూసినట్లయితే ఈరోజు చెప్తున్న విషయం లాస్ట్లో 2వ రాజులు 13వ అధ్యాయం 20 నుంచి 21 చూసినట్లయితే 2వ రాజులు 13వ అధ్యాయము 20-21 అండి. తరువాత ఎలీషా మృతి పొందగా
వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దిప్పిన శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవునికి స్తోత్రం. ఎలీషా గారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా ప్రవచనం చెబుతూ కూడా ఆయన టైం అయిపోయినప్పుడు చనిపోయాడు. ఆయన యొక్క సమాధిలో పెట్టారు. కొంతకాలానికి మరొక సైనికుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ సైనికుడిని తీసుకెళ్ళిపోయి శత్రువులు వస్తున్నప్పుడు భయపడి ఎలీషా గారి యొక్క సమాధిలో ఈ శవాన్ని పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో దేవజనుడిని సమాధి పెట్టేశారు. సమాధిలో ఆయన శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది, బాడీ అంతా కుళ్ళిపోయింది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకలకు ఎలీషా గారి యొక్క శల్యములకు లేక ఎముకలకు జీవం ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆ ఎముకలు తగిలి ఈ శవానికి శవం బతికి నిలబడింది. దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఇలా ఎలీషా గారిని మహాశక్తితో నిలుపుతూ వచ్చాడండి. బ్రతికి ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేశాడు. చనిపోయే ముందు కూడా ప్రవచన వరాన్ని పోగొట్టుకోలేదు. కొంతమంది ఆరంభంలో గొప్ప గొప్ప కృపవరాలు పొందుకుంటారు, బాగా పాటలు పాడతారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఏ పనైనా శాఖశక్తిగా చేస్తూ విశ్వాసంతో ముందుకెళ్తారు. కొంతకాలం వచ్చిన తర్వాత లేక వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నిరాశ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండకూడదండి. విశ్వాసము ప్రారంభం నుంచి చివరి వరకు కాపాడుకునే వారిగా ఉండాలి. విశ్వాసాన్ని దక్కించుకునే వారిగా ఉండాలి. రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధ జీవితమును కాపాడుకుంటూ ఉండాలి. ప్రవచనాత్మను ఆత్మను దేవుని బిడ్డలారా ప్రవశించే విషయంలో అది ఆగకుండా దాన్ని పొందుకుని దాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా చల్లారిపోతే, లోకములో పడిపోతే నీకున్న కృపావరాలు కూడా పోతాయి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎలీషా మహాభక్తుడు పెద్ద ప్రవక్త గారు మరి ఆయన చనిపోయే వరకు కూడా కృపావరాన్ని ఉపయోగించుకున్నాడు. గొప్ప ఆత్మ ఏలియా ఆత్మలో 2 పాళ్ళు తగ్గించుకున్నాడు. అనేక అద్భుతాలు ఆయన ద్వారా మరి ఆత్మ ద్వారా చేస్తూ వచ్చాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. బలవంతుడిగా శక్తివంతుడిగా ఉన్నాడు. ఆనాటి ప్రవక్తలో దేవుడి బిడ్డలారా శూర కార్యాలు దేవుడి చేత ఆ ప్రవక్త చూస్తూ వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యుడైతే దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని పోగొట్టుకుని భక్తిని వదులుకుని ఈ లోకం బంగారం కోసం వెండి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి నష్టపోయాడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కృషి తెచ్చిపెట్టాడు తనకి, తన కుటుంబానికి. చరిత్రహీనుడిగా మిగిలిసిపోయాడు యహాజీ. దేవుని బిడ్డలారా ఇక్కడ ఎలీషా గారు ఏలియా గారి దగ్గర ఆత్మ పొందుకున్న ఈయనైతే చివరి వరకు కూడా తుదిశ్వాస విడిసే వరకు కూడా మంచి పోరాటం దేవుల్లో పోరాడుతూ వచ్చాడు. తన పరుగు తుదముట్టించాడు. అనేక అద్భుతాలు ఈరోజు మనం చెప్పుకుంటాం. ఆయనకు వచ్చి ఆయన చనిపోయినటువంటి ఎముకలకు కూడా జీవం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎముకలు కూడా చనిపోయిన శవానికి జీవం ఇచ్చినాయి అని మనం గమనించాలండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. కాబట్టి నీ శరీరం కూడా ఆయనకి పరిశుద్ధంగా ఉండాలా, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలా, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలా, నీ మార్గాలు పరిశుద్ధంగా ఉండాలా. మన జీవితంలో క్రీస్తు మార్గంలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలా. ఈరోజు చెప్పుకునే విషయంలో దేవుని బిడ్డారా, నెంబర్ 1 సిరియా రాజు యొక్క పథకాలు బయటపెట్టి ఉన్నాడు. రెండవది మరి సిరియా వారికి గుడ్డిదనాన్ని కలుగజేశాడు. మూడవది కరువులో పట్టణానికి సమృద్ధిని ప్రకటన చేశాడు. నాలుగవది షునేమీరాజు యొక్క భూమిని తిరిగి ఇప్పించాడు. మరి ఐదవది హజాయేలు ఔన్నత్యాన్ని ప్రకటన చేశాడు. ఆరవది యెహోషాపాతుకు అభిషేకం అని ప్రకటన చేశాడు. ఏడవది మరి మరణశయ్య మీద ప్రవచనా శక్తి కలిగి ఉన్నాడు. ఎనిమిదవది అతని శవం కూడా శక్తి కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఎముకల్లో కూడా జీవం ఉంది. ఇలాగ 8 విషయాలు ఈరోజు మనం చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి
ఎలీషా ప్రవక్తలాగా మనం కూడా దేవుని కృపావరాలు పొందుకుని, ఆయన శక్తిని పొందుకుని, ఆయన ప్రభావాన్ని పొందుకుని మనం ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మలు మనం సహాయం చేయలుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు వివరించిన వర్తమానం ఆంధ్రప్రదేశ్లో బుద్ధించిన ప్రభు అయా ఎలీషా ప్రవక్త వలె మా ప్రభు శూర కార్యాలు చూడటానికి మాకు కూడా శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, మీ మహిమనివ్వండి ప్రభు. మీ కృపావరాలు అపేక్షిస్తానికి మాకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. ఎంతమంది అయితే వాక్యం వినారు వాళ్ళందరూ దీవిస్తుండండి, ఆశీర్వదిస్తాండి, వృద్ధులను తీర్చండి, సమస్యలను కొట్టివేయండి మా ప్రభు. మీ మహిమతో ఉండవచ్చు. రెండో వారు సిద్ధపరుస్తున్నారండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం నిత్యంతో నడిపించును గాక. థ్యాంక్ యూ ఆల్.